హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి దేవుని మాటలు విద్దాం. పరిశుద్ధుడా, మరొకసారి మాకు ప్రార్థన నేర్పించు. ప్రతి విధమైన ప్రార్థన ప్రతి సమయమందు చేయమన్న నీ మాటలు పట్టుకొని అనేక రకాల ప్రార్థనలు నేర్చుకుంటుండగా మోకాళ్ళ ప్రార్థన, చేతులెత్తి చేయు ప్రార్థన, రహస్య ప్రార్థన, పోరాడే ప్రార్థన, విశ్వాస ప్రార్థన మాకు నేర్పించు. ఈరోజు మరొకసారి ఈ అంచెధర్మంలో దుష్టశక్తులను జయించడానికి అవసరమైన ప్రార్థనా జీవితాలు మేము పొందినట్లుగా మాకు ప్రార్థన నేర్పించము నాయన. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మేల్కొన్నారా అండి? గుడ్ మార్నింగ్ అని వాళ్ళ మిట్ట మధ్యాహ్నం కూడా చెప్పాల్సి వస్తుంది. తెల్లవారుతున్నప్పుడు మీరు బయటికి వెళ్ళి ఆరు బయటికి వెళ్ళి చూస్తే ఆకాశము ఎలా క్లియర్గా ఉంటుందో, పక్షులు ఎలాగూ కళగళలాడుతూ కిచకిచలాడుతూ శబ్దాలు చేస్తూ దేవుడిని స్తుతిస్తున్నవో ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనకు అర్థమవుతుందండి. కానీ మనం అనేకులం ఈ రోజున అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, ఈ రూముల్లో ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత, రాత్రి ఏదో పగలేదో తెలియని రీతిగా మనం పనుల్లో పడి ప్రశస్తమైన సమయాలను పోగొట్టుకుంటున్నాం. వేకువని లేవటం అనేది ఎంతో గొప్ప అభ్యాసం అండి. తెల్లవారుజాము నిద్రపోయే వాళ్ళు తెలివిలేని వారు అవుతారు అన్న మాట నిజమే. ఇవాళ మన తెలివంతా మన ల్యాప్టాప్ల్లోనూ, ఆ యొక్క ఐప్యాడ్లోనూ, మరి సెల్ ఫోన్లోనే ఉండిపోతున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే పెద్దానికి అక్కడికి వెళ్ళి ఎతుకుతాం, కానీ మన మనసులో ఏముంచుకో. దేవుని శక్తి కావాలనుకున్నవాడు వేకువనే లేవటం అభ్యాసం చేసుకోవాలి. లేచిన తర్వాత పోనీ ఒకవేళ మీరు ఆలస్యంగా లేచిన, ఏ సమయం లేచిన వెంటనే ఆదరా బాదరా ఇవాళ పనులు ఉండవని పరుగులు ఎత్తడం కాదు, కానీ తగినంత సమయం దేవుని సందులో కనిపెట్టడం నేర్చుకుంటే మీరు దీవించబడతారు. మార్టిన్ లూథర్ అనే భక్తుడు అనేవాడు, ఇవాళ నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను చిన్న ప్రార్థన చేసుకుంటాను అనేవాడు కాదండి. ఇవాళ చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే నా పనులంటిలో నేను సఫలత చూడాలంటే అది ప్రార్థన వలన మాత్రమే సాధ్యమని గుర్తించారండి. యేసు ప్రభు మనలాగా ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు మనకు మాదిరిగా ఉండటం కోసం వేదనతో ప్రార్థించాడు, ఒంటరిగా ప్రార్థించాడు. ఆయన వేకువనే లేచి, ఇంకా చీకటిగా ఉండగానే లేచి ప్రార్థించేవాడని చూడండి. ఒక్కసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందలకడ లేచి, ఇంకను చాలా చీకటిగా ఉండగానే, తెల్లవారుతున్నప్పుడు కూడా కాదన్నమాట, మేబీ 3:30 ఆర్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అన్నమాట. పెందలకడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి, మనం అప్పుడప్పుడు లేస్తుంటాం అలాగా, తెల్లవారుజామునే లేవాల్సి వస్తుందండి. కొంతమందికి ఫ్లైట్ పట్టుకోవాలంటే, ట్రైన్ క్యాచ్ చేయాలంటే, ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలంటే, మరేదైనా ప్రత్యేకమైన అకేషన్స్ ఉన్నాయంటే. కానీ యేసు ప్రభుకి ఒక ప్రత్యేకమైన పని ఏంటంటే ప్రార్థన. దాని కొరకు లేచేవాడు. వేకువని పెందలకడని ఇంకనూ చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండను. ఎందుకు మళ్ళీ అంత దూరం వెళ్ళటం? ఎక్కడున్నామో అక్కడే ప్రార్థన చేయొచ్చు కదా. లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి, మనుష్య సంచారము లేని చోట దగ్గరికి వెళ్ళి, ఎటువంటి అవాంతరాలు అభ్యంతరాలు లేని స్థలానికి వెళ్ళి, ఇతర శబ్దాలు వినబడిన చోటుకి వెళ్ళి, ఏంటండి, నేను యెరూషలేము వెళ్ళినప్పుడు ఈ స్థలం వెళ్ళి చూసాం. ఇప్పుడు అక్కడ ఒక మంచి మందిరం కట్టబడి ఉంది. అక్కడ ప్రభు నేర్పిన ప్రార్థనను అన్ని భాషలలో శిలలో చెక్కిపెట్టి ఉంచారు.
యెరూషలేము ఊరి బయట ఒలీవల తోటలవి. అంత దూరం ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. తెల్లవారక ముందే వెళ్ళి తెల్లారిన తర్వాత కూడా అక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నుంచి అభ్యాసం చేసుకోండి. వేకువనే లేచి ప్రార్థించటం. ఆంగ్ల దేశపు అపోస్తలుడని పిలువబడిన జాన్ వెస్లీ దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాడట. ప్రతిరోజు 4 గంటలకు తెల్లవారుజామున లేచి, ప్రభువా నీ సన్నిధిలో కనిపెడతాను, నీతో మాట్లాడుకుంటాను, నీలో ప్రార్థనలో ఉంటాను నీతో. ప్రార్థన అనంతరం ఆయన బైబిల్ను పఠించి ఆ తర్వాత ఆయన త్వరగా సిద్ధపడి 7 గంటలకల్లా, మనం అనుకున్న ధ్యానం 7 గంటలకు ప్రారంభిస్తాం. 7 గంటలకల్లా ఆయన గుర్రం ఎక్కేసి ఏ ఊరికి వెళ్ళాలి, వాళ్ళ ఎక్కడ సువార్త ప్రకటించాలని. ఆ రోజుల్లో కార్లు బస్సులు లేవు కదా. గుర్రం మీద గ్రామాలకు వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి, కర్మాగారాలకు వెళ్ళి, ఆనాడు కొన్ని మందిరాలు ఉన్నప్పటికీ మందిరాలకు వెళ్ళలేని సామాన్యుల దగ్గరికి వెళ్ళి యేసే రక్షకుడన్న సంగతి, యేసు నామములో ఉన్న విడుదల గురించిన విషయాలను బోధించేవాడు, ప్రార్థించేవాడట. అందుకే అనేకమైన ఆత్మలు రక్షించగలిగాడు. వేకువనే లేచి ప్రార్థించేవారు. ప్రార్థనాపరులైన మిషనరీల జీవిత చరిత్రను చదివితే చాలామంది పరిచర్యలో గొప్ప ప్రతిఫలం చూడడానికి ముఖ్యమైన కారణం వారి ఏకాంత ప్రార్థన, రహస్య ప్రార్థన, గంటల తరబడి చేసే ప్రార్థన. ప్రేయింగ్ హైడ్ అనే ఆయన మన దేశానికి మిషనరీగా వచ్చాడు. ఆయన చాలా బలహీనుడిగా ఉంటాడు. ఆయన స్వరం కూడా చాలా గట్టిగా బోధించలేడు, స్పష్టముగా బోధించలేడు. నేను మిషనరీగా వెళ్తాను అంటే అందరూ నవ్వారట. నీ అవతారం ఏంటి, నీ స్వరం ఏంటి, నీవు ఏమీ సేవ చేస్తావు మిషనరీగా, ఎలా పడతావు నువ్వు కష్టాలు అని ఏతాలు చేస్తే ఆయన దిగులు పడలేదు. నేను వెళ్తాను, నేను ఆత్మలను సంపాదించే పనికి ప్రార్థనతో పని చేస్తానని మన భారతదేశానికి వచ్చి రోజుల తరబడి, గంటల తరబడి, నెలల తరబడి ప్రార్థించేవాడట. మన దేశ పరిస్థితులు తెలుసుకొని, దేశ భాషలు తెలుసుకొని, దేశ అవసరతలు తెలుసుకొని వారన్నిటినీ దేవుని ముందు పెట్టి ప్రార్థించి 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 ఒక్క ఉద్యోగ సభ పెట్టాడు. మనం ఉద్యోగ సభ ఉద్యోగ సభ అబ్బో, ఇప్పుడు ఆంధ్రాలో మీటింగులు జరుగుతుంది. మీటింగ్ తర్వాత మీటింగ్. ఈ పాస్టర్ గారు వెళ్ళిపోయాక ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయాక ఈ పాస్టర్ గారు. ఏది ఉద్యోగం కనపడటం లేదే. ఈయన చెప్పిన తర్వాత ఇంకొక ఆయన చెప్తే దాన్ని తుడిచేసినట్టు అయిపోతుంది, దానికి కంటిన్యూటీ లేకుండా పోతుంది. మనుషులు కాస్తది కూస్తుంది వినేసి ఏది గుర్తుపెట్టుకోకుండా, దేనికి విధేయులు కాకుండా అలవాటు అయిపోతుందండి. అదేదో పండగల్లాగా అయిపోతుంది. అందుకే ఉద్యోగం రావటంలా, ఉద్యోగం అనేది పూర్తిగా వ్యత్యాసం. బాగా మీటింగులు జరగటం అంటే బాగా మనుషులు రావడం కాదండి. మనుషులు ఎక్కువ వస్తే మీటింగ్ బాగా జరిగింది అనుకుంటున్నారు, అజ్ఞానం. మీటింగుల్లో సంగీతాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు, మరి ఇతర ఆర్భాటాలకు ప్రాముఖ్యతలు ఇస్తున్నారు. కానీ మోకాళ్ళ ప్రార్థన లేదు, పశ్చాత్తాపం కనపడటం లేదు, కన్నీరు కనపడటం లేదు. అది కనబడాలంటే ప్రార్థనతో సిద్ధపడాలి. లైట్ల ద్వారా రాదది, సౌండ్ ద్వారా రాదది, ప్రసంగికుడి ద్వారా రాదది. ఎంత పెద్ద పేరు ప్రఖ్యాతులు చెందిన సేవకుడైనా నీవు కాదు ఉద్యోగాన్ని కలుగు చేసేది, కేవలం దేవుడు మాత్రమే. ప్రార్థనా పరులు చేయగలుగుతారు. ప్రార్థనా పరులు పరలోకాన్ని భూలోకానికి దింపగలుగుతారు. పరలోకపు శక్తిని భూలోకంలో చూపించగలుగుతారు. అనేక నెలలు ప్రార్థించి జాన్ హైడ్ ఒక్క మీటింగ్ పెట్టాడండి. ఆ మీటింగ్లో
15 మినిట్సే ప్రసంగం చేశాడు. 15 నిమిషాలు దేవుడిచ్చిన వాక్యాన్ని రూఢిగా నేరుగా ప్రజలకు అందించాడు. ఆ తర్వాత ప్రార్థన చేసుకుందామని చెప్పగానే పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి మోకాళ్ళను వంగేటట్టు చేశాడు. ప్రతి ఒక్కరూ మోకరిల్లి ప్రార్థించడం మొదలుపెట్టారు. 45 మినిట్స్ ఆల్టర్ కాల్ వెళ్ళిందంట ప్రార్థన సమయం. 15 నిమిషాలు ప్రసంగం, 45 నిమిషాలు ప్రార్థన. ఇవాళ 2 గంటలు ప్రసంగం, 5 నిమిషాలు 6 నిమిషాలు ప్రార్థన. కొన్ని చోట్ల ప్రార్థన కూడా చేయకూడదని ముగిస్తుంటారండి. ఆశీర్వాద ప్రార్థనతో ముగించేస్తుంటారు. దేవుని వాక్యం మనుషుల హృదయాల్లో ఫలించాలంటే, ఆ వాక్యం మనుషుల హృదయాల్లో నిలవాలంటే వాళ్ళని ప్రార్థనలో నిలబెట్టాలి, ప్రార్థించాలి. ఎవరి మటుకు వారు ప్రార్థించుకోవాలి. ఎవరో ఒకరు మైకులో ప్రార్థిస్తే కాదు. యేసయ్య 3.5 సంవత్సరాల్లో అంత గొప్ప సేవ ప్రపంచం అంతా తిరగలేదు. ఆయన వేల ప్రసంగాలు చేయలేదు. ఆయన ఒక పాట రాయలేదు, ఒక పుస్తకం రాయలేదు, ఒక సంస్థను నెలకొల్పలేదు. కానీ ఆయన వాక్య ప్రభావం వలన అద్భుత కార్యాలు జరిగాయి. అవే వాక్యాలు, ఆయన చెప్పిన మాటలే ఇవాళ మేము చెప్తున్నాం. మరి ఇప్పుడెందుకు జరగటం లేదు? ఆయన ప్రార్థనా శక్తి, ప్రార్థనలు సిద్ధపరిచి, ప్రార్థనలు తను చెప్పాల్సిన సందేశాన్ని పెట్టి, ప్రార్థనలు ఉన్నప్పుడు అండి దేవుడు ఎవరికి ఏది అవసరమో అది బయలుపరుస్తాడు. మనం ఎంత మంచి ప్రసంగికులమైనా, ఎంతగా బైబిల్ పాండిత్యం ఉన్నా, నా జీవితంలో నేను అనుభవించానండి. అనేక థియాలజీ కోర్సెస్ చదివిన తర్వాత కూడా అనేక చారిత్రాత్మిక బిబిలికల్ బోధలు, డీటెయిల్స్ తెలిసినప్పటికి కూడా అవన్నీ నేను ప్రసంగంలో నాకు ఎన్ని తెలుసు అని చెప్పుకోవడానికి నేను ఉపయోగించలేనండి. నేను ఒకళ్ళు ఉపయోగిస్తే నేను ఎవరి హృదయాన్ని స్పందించలేను. నేను అనేక సంవత్సరాలు మంచి మంచి ప్రసంగాలు బైబిల్లో అన్ని భాగాల్లో నేను చేసిన తర్వాత కాపువరం అనే ఊర్లో దేవుడు నన్ను పంపించినప్పుడు, ఆ కుగ్రామంలో క్రైస్తవులే లేని ఆ గ్రామంలో ఓ చిన్న వరండాలో మీటింగ్ ప్రారంభించినప్పుడు ఆ చదువు కూడా రాని కొంతమంది వృద్ధులు, కొంతమంది బలహీనులు అక్కడికి వచ్చి కూర్చుంటే ఏం ప్రసంగం చేయాలి వాళ్ళకి? చిన్న చిన్న కథలు, ఉపమానాలు చెప్పి యేసు ప్రభు మంచి దేవుడు, మన కొరకు మరణించాడు అని చెప్తూ ఉన్నప్పుడు నా ప్రసంగాల టాలెంట్ పోయిందే అని నేను అనుకున్నాను. కానీ ఆ చిన్న కథల ద్వారా వాక్య సారాన్ని వారికి అందించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి హృదయాలలో క్రియ జరిగించాడు. అప్పుడు సేవ తక్కువ ఉండేది, ప్రార్థన ఎక్కువ ఉండేది. కొన్నిసార్లు అనుకుంటాను ఇప్పుడు కూడా ఎక్కడికన్నా పారిపోయి కొన్ని రోజులు ప్రార్థనలో గడుపుదామని. నా యేసయ్యకే, పరిశుద్ధుడైన ప్రభువుకే అంత ప్రార్థన అవసరమైతే మనకి మరింత ప్రార్థన అవసరమండి. ఆయన ఇంకా చీకటిగా ఉండగానే పోయి అక్కడ ప్రార్థిస్తున్నాడు. ఎప్పటిదాకా? తెల్లవారిపోయింది. ఆయన శిష్యులు లేచి చూసుకునేటప్పటికి నిద్రలో నుంచి ఆయన లేడు వాళ్ళతోటి. ఎక్కడికి వెళ్ళాడని ఊరంతా ఎత్తుక్కుంటూ యెరూషలేములో ఊరు బయటకు వచ్చి అరణ్యంలో ఉంటే అక్కడ ఆయన్ని కనుగొని అందరూ నిన్ను వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా, ఏంటి ప్రభా ఇంత దూరం వచ్చేసావు? అందరూ అక్కడ ఎత్తుకుతున్నారు నీ కోసం, అందరూ లైన్ పెట్టారు నీ ప్రార్థనల కోసం, నీవు చేసే స్వస్థతల కోసం, నీ పలికే పలుకుల కోసం అని చెబితే ప్రభు అన్నాడు. ఆయన 38వ వచనం అండి, 1:38. ఆయన ఇతర గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతానని వారితో చెప్పాను. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు ఎక్కువ పరిచర్య ఉంది. ఈ గ్రామే కాదు, ఇతర గ్రామాలకు వెళ్ళాలి, సమాజ మందిరాలకు వెళ్ళాలి. అందుకోసమే నేను ఉదయమే లేచి, వేకువనే లేచి ప్రార్థనలో నేను సిద్ధపడ్డాను. ప్రార్థనలో నేను దైవ పరిశుద్ధాత్మని శక్తిని పుంజుకున్నాను.
ఆయన ఇచ్చిన సందేశాన్ని పుంజుకున్నారని ఈరోజు ప్రతి బోధకుడు చెప్పవలసి ఉంది. ఎక్కువ సేవ ఉంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎక్కువ పనులుంటే వాటన్నిటిలో సఫలత చూచుటకు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఈరోజు నుంచి పెద్దలకడ లేచి ప్రార్థించడం, దైవశక్తిని పొంది అద్భుతాలు చూడటం నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. వేకువనే లేచి నీ సన్నిధిలో మొరపెట్టుకునే ప్రార్థనా జీవితాలను మాకు దయచేయము. తగినంతసేపు నీ సన్నిధిలో కనిపెట్టి పరిశుద్ధాత్మ శక్తిని పుచ్చుకునే వరకు, నీ చిత్తమును ఎరిగే వరకు, మేము చేయు పనులన్నిటినీ సఫలత చూచినట్లు ప్రార్థన వలన మాత్రమే ఇది సాధ్యమని గుర్తించి నీ కృప కొరకు వేడుకొనుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 9540 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. అలాగే మీరు వింటున్న వర్తమానాలు మీకు ఎలా ఉపయోగకరంగా ఉన్నాయి, మీరు ఏమైనా నేర్చుకుంటున్నారా, ప్రార్థనలో ముందుకు సాగుతున్నారా, కొన్ని రోజుల నుండి క్రమంగా ప్రార్థన గురించి తెలియజేస్తున్నాం కదా, మరి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించడం నేర్చుకోండి. మీకోసం మేము ప్రార్థిస్తాం, కానీ మీరు ప్రార్థించాలి. అప్పుడే దేవుడి కార్యాలు చూస్తాం. ప్రోచితం అయితే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలబరి ప్రతి తోడలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన కాక.